మా ఓ రాయి ఎన్నిసార్లు పిలిచాలమ్మా నిన్ను? ఎప్పుడు పిలుస్తుంది? నీకు వినపడలేదు. 2 సార్లు పిలుస్తున్నావు, 2 3 చేస్తున్నావు? బయటికి పోతున్నావా? పోవాలా, బయటికి పోవాలా, పని ఉంది. మాస్క్ పెట్టుకోవాలా. నువ్వు పిలిస్తే వస్తే. మాస్క్ పెట్టుకోకుండా ప్రజలకి ఏదైనా చేయాలనుకుంటానా? మాస్క్ పెట్టుకోకుండా అంటే? మాస్క్ పెట్టుకోకుండా అంటే జనాలంతా చచ్చిపోతారు కాబట్టి దాని మీద ముందు కనిపెడదామని 2 ఏళ్ల నుంచి ఫుల్గా నెట్లో అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకొని మందు తయారు చేసిన. నువ్వా అంటే నేనే. దాని తప్పేముంది? అది మనకి ఎట్లా వస్తుందిరా? ఏదో డాక్టర్లే కనిపెట్టాలంటారు. అన్ని డాక్టర్లే కనిపెట్టినారా? ఏమో అంటారు. ఇప్పుడు బల్బు కనిపెట్టినాడు ఏమన్నా ఎలక్ట్రీషియన్ కనిపెట్టినారా? కాదు కదా. అట్లా ఏదైనా అనుకుని సాధిస్తే అంటారు కదా, డాక్టర్లే కనిపెట్టాలా అది ఇదని. మనలో అన్ని టాలెంట్లు ఉన్నాయి. అందుకు జనాభా చచ్చిపోతున్నారు, మన చేతిని ఏమైతుంది చెప్పు? అవుతుంది. ఇప్పుడు నేను అందుకే కదా 2 ఏళ్ల నుంచి 2-3 చోట్ల ప్రయోగాలు చేసినాను. కనిపెట్టి మళ్ళీ ఏమైంది? సక్సెస్ అయిందా? పర్లేదు, సక్సెస్ అవుతుందని నమ్మకం అయితే ఉంది. అంటే ఏంటి మీద ప్రయోగం చేసిన? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ కుక్క వస్తాండే, బిస్కెట్లు అడుగుతాండే. మా ఆటికి వచ్చినప్పుడల్లా దానికి అది పెట్టి బిస్కెట్ పెట్టినాము. అదేసా చచ్చిపోయింది. అయ్యో పాపం. అది ఇంకా తల్లి చచ్చిపోయింది. దానికి 2 పిల్లలు ఉంటే దానికి పెట్టినాం. మళ్ళా అవన్నీ బతుకుతాయేమో అని అవి చచ్చిపోయాయి. మా ఇప్పుడు సైంటిస్టులు అంతా కనిపెట్టే వాళ్ళంతా పిల్లలు కుక్కల్ని చంపేసినవే నువ్వు. అంటే ఇప్పుడు పాపమే. ఇప్పుడు సైంటిస్టులు కోతుల మీద జంతువుల మీద చేస్తా అంటారు. సైంటిస్టులు అంటే వాళ్ళు బాగా మందులు బాగా పర్ఫెక్ట్ కనిపెడతారు. వాళ్ళు ప్రయోగాలు చేసినప్పుడు కూడా చచ్చిపోతాయి. మన వల్ల అవుతుందా? మనం ఏమన్నా నువ్వేమన్నా మెడిసిన్ చేసినావా చెప్పు? మెడిసిన్ అవసరం లేదు మా. ఇప్పుడు డాక్టర్ అని పేరు ముందు ఉన్న వాళ్ళంతా డాక్టర్లు మెడిసిన్ చేసినట్లా కాదు. ఇప్పుడు రేపొద్దు నేను ఇప్పుడు మెడిసిన్ ఇది కనిపెట్టినానంటే నాకు కూడా డాక్టర్ నిమ్మేసి డాక్టర్ రాధిక నీ పేరు కూడా వస్తుంది. నాకొద్దులే నాయన, నాకొద్దులే డాక్టర్ రాధిక. ఇప్పుడు ఏమో ఇప్పుడు అది బిరుదు ఇస్తారు అంతే. నీకు డాక్టర్ అంటే ఏముండదు, నీకు పట్టా ఇస్తారు, గౌరవంగా ఉంటది. ఇంటి ముందర బోర్డు వేసుకోవచ్చు. నువ్వు వద్దులే నాయన, నాకు అవన్నీ నాకంత. సర్లే, అది నీ ఇష్టంలే గానీ అవార్డు మాత్రం తీసుకుందు నీ చేతుల మీదే. వద్దులే గానీ ఏం చెప్పు? ఏం లేదు, ఇప్పుడు అది పోదులే 2 నిమిషాలు. ఇప్పుడు ఏం లేదు, మా జంతువుల మీద పని చేయడం లేదు. మన ఇంటికాడికి వచ్చినప్పుడు కూడా పందికి పెట్టినా. అది ఏమైంది తెలుసా? చింద బతికిందో బాందో తెలియదు. ఇట్లయితే కాదు, అబ్జర్వేషన్ లో పెట్టాలా. ఎట్లా చెప్తావు నువ్వు చచ్చిపోయింది అనేది? ఇప్పుడు ఏదన్నా మనం కళ్ళ ముందరే ఉంటే అబ్జర్వేషన్ చేయొచ్చు, ఏం రియాక్షన్ అయితేనే ఏం కథ అనేది. ఏమోలే, అందుకు నువ్వేమైనా సపోర్ట్ చేస్తే. నేనేం చేయాలా? నా చేతనేమవుతుంది? నువ్వేం చేయద్దు, ఊరికే ఇచ్చిన మెడిసిన్ తీసుకోరంతా. నేను అబ్జర్వేషన్ లో పెడతా. నేను నీదంతా డీటెయిల్స్ అంతా వీడియో రికార్డ్ చేసి నేనంతా రాసుకుంటాను. ఏమేమి రియాక్షన్ వస్తుంది, ఏమేమి వస్తుంది, ఎట్లెట్లున్నాయి ఫలితాలు అనేది. నేను చచ్చిపోయినాక నువ్వేంది రాసుకుంటావు? ఎందుకు చచ్చిపోతావు? నా ఫోటోకి దండేసినాక నువ్వేం రాసుకుంటావు? అట్లే ఉండదు. ఇప్పుడు రాష్ట్రపతితో నీ మోడీ గారితో కూడా నీకు అవార్డు తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఏమన్నా ఇట్లా వీడియో చేస్తానవా? ఏం వీడియో? ఏమన్నా వీడియో చేసి అది పెడతావా? ఏం గతి అట్లాంటివన్నీ చేయద్దప్ప. యా వీడియో తీసి? ఏమో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. ఏంది నా ఫోటోకి దండేసినాక నువ్వేం చేస్తావు? మా చరిత్రలో మిగిలిపోతావు. నాకు వద్దులే నాయన అంత ప్రయోగాలు. అందరు తల్లిదండ్రులు చూడుపో ఎట్లున్నారు, సపోర్ట్ ఇచ్చుకుంటా. నువ్వు ఎందుకు అసలు చచ్చిపోతాను? నా మీద నమ్మకం లేదా నేను కనిపెట్టేది? దానిలో డోస్ ఎక్కువ ఇచ్చినా మీకు తక్కువ ఇస్తాము. నాకేమన్నా పిచ్చి పట్టు లేకుంటే ఏమన్నా దానికి మళ్ళా మందు కనిపెడతా. నువ్వు మందు కనిపెట్టే వరకు నేను ఉంటానా? రూమ్ లో పెట్టి వాకిలేసి బీగాలు వేసుకుంటాం అంతే. దానికి ఏమైతుంది? ఏమేం ప్లాన్ చేసినావు నాయన నువ్వు? చూడు, మా ప్రజల కోసం ఆ మాత్రం త్యాగం చేయాలి. నువ్వు చాలా ఎక్కువ దూరం పోతావు. చాలా నువ్వు ఎందుకు పోతాను మా దూరంకి? నన్ను వాకులేసి నాకేం కరోనా నాకేమో. స్వామి గారు చూడిపో, జ్వరాలకి జాండీసులకి ఎన్ని మందులు కనిపెట్టినాడు. డాక్టరా మళ్ళీ మా స్వామి? నా కొడుకు గురించి ఎత్తద్దులే నా దగ్గర. మళ్ళీ వాడెట్లా కనిపెట్టా? మా స్వామి వాడు కనిపెట్టినాడంట, ఎప్పుడు చూసినాడంట. మళ్ళా పోప్ప సాలుగానే వాడు దొంగ సాంగాడు. దొంగ స్వామి ఏం కాదు, డాక్టర్ కూడా ఆయన ఓ రకంగా. అబ్బా అంత సీన్ లేదు లేపకు. చూడు, నీకు ఇష్టమైన దాంట్లోనే కల్పిస్తా. కాఫీయా? నీకు నమస్కారము. నా జోలు రాద్దు నైనా నువ్వు. నాకు
జోగాన్ కన్నా ఇద్దునా జోకి చెప్పు తీసుకొని కొడతా. ఏమి ఏమి ఎట్లెట్లుంది పాపం, అది బుజ్జినా కొడుకు బుజ్జిగాడు వణికిస్తాడంట. వేరే కుక్కలు చంపినా దీన్ని చంపాలనే బంగారు దాన్ని. మళ్ళీ నువ్వు వేసుకో, నువ్వు వేసుకో నాకు చెప్పే బదులు. సర్లే నీకు తెలియకుండా కలిపిస్తాను. మళ్ళా చెప్తాను నీకే, చెప్పిరిగేటట్టు కొడతాను. COVID-19 టైప్ రాధిక-19 ఎట్లుంటది? బాగుందిలే. టీవీలో అన్నిట్లో నీ పేరు నీదే అంతా. నేను నాకు ఖచ్చితంగా చెప్తావు, నాకు అవార్డు ఇస్తాడు. మా అమ్మ ప్రోత్సాహం వల్ల నేను ఇట్లా చేయగలిగినానని. చచ్చిపోయిందని చెప్పు, నువ్వు ఉంటావమ్మా. నేను దండేసిన అని చెప్తా. మళ్ళా దండేసి చెప్పు. దండేసి కాదు, మా అమ్మ వల్లే, మా అమ్మ హెల్ప్ వల్లే నేను ఇప్పుడు ఇది. నమస్కారం అయినా నేను పోయేస్తానప్ప, నేను బయటికి పని మీద పోతాను. నమస్కారం కాదు, ఇక్కడ రా ఒకసారి ఈను, నేను చెప్పేదన్నా చెయ్యి. నాకు ఇట్లా ప్రయోగాలంటే నాకు భయము. సర్లే నీకు చెప్పి చేద్దాం అనుకున్నా, చెప్పకుండా చేస్తా. చెప్పకుండా చేసినా నువ్వు నీ చేతి నుంచి ఏమి ఇచ్చినా నేను తీసుకోను. నువ్వు పెట్టించో ఏదైనా తినేదాం నేనేమన్నా చూసుకొని వేరే వాళ్ళకి, నీకు మీ డాడీకి ఎవరికో పెట్టి ఆ తర్వాత నేను తింటా. అంటే మేము పోయేకే మళ్ళా పాప నేను పోచ్చా? నేనైతే పోనీ, మీరు బాటుకు బాగుండాలా. ఇది భలే పేరు వద్దా? నా పేరు వద్దు నాయన, నువ్వే పెట్టుకో పేరు. నువ్వే పెట్టుకో పేరు. లైట్ గా వేసుకోమంతే, ఎక్కువ వద్దు, నాకేమొద్దు. లైట్ గా జో మీద కూడా ఉపయోగించినావా చెప్పు ఇరిగేటట్టు కొడతాను. ఇద్దరికి వేస్తాలే, ఓ రూమ్ లో ఉండండి ఇద్దరు. తిరుగుతుంది నీకు, మళ్ళా బాగా చెప్పింది నేను. బయటికమ్మా, సర్లే వచ్చినాక మాట్లాడదాం. లేదా కూర్చొని నీట్గా మాట్లాడదాం.